ఇంకా లంచ్ టైం అయిందనేసి అయితే 2 గంటలకల్లా అయితే ఇక్కడ ఫౌండేషన్ కొంచెం దగ్గర అంటే దగ్గర కదండి, కొంచెం దూరం అయితే నడుచుకుంటూ పోవాలి డౌను. అక్కడ చిన్ని హోటల్స్ కూడా చాలా తక్కువ అండి, కానీ గట్టిగా 3, 4 ఉన్నాయి. 3 అయితే చిన్నివండి. మేమైతే ఇంకా పెద్ద దాంట్లోకైతే పక్కన ఒక రెస్టారెంట్ లాగా ఉంది, దాంట్లోకైతే వెళ్ళేసాము. అలా ఒక పిల్లల్ని అయితే పట్టుకొని అయితే వెళ్ళేసామండి. అక్కడ టేస్ట్ మాత్రం రెస్టారెంట్లో టేస్ట్లు బాగున్నాయి, కానీ కాస్ట్లీ మాత్రం హెవీగా ఉన్నాయండి. ఇక్కడ ఇంకా కాస్ట్లు చెప్పేదేముంది, ఫుల్ కాస్ట్లు అయితే ఉన్నాయి. మేమైతే అక్కడ వెళ్ళాకైతే పానీపూరి, మా ఫ్రెండ్కి పానీపూరి కావాలని తీసుకుందండి, కానీ లాస్ట్కి అది నాకే ఇచ్చేసింది పానీపూరి, బేలీపూరి. అలాగే జీరా రైస్ అయితే 2 ప్లేట్లు అయితే తీసుకున్నాము. ఒకటైతే మష్రూమ్ బిర్యానీ తీసుకున్నామండి. అలానే ఇంకో మా హస్బెండ్ అయితే నార్త్ మీల్స్ ఏదో ఒకటైతే తీసుకున్నారు. అందులో అయితే చిన్న రోటీ, కొంచెం పన్నీర్ కర్రీ, అలాగే ఒక చిన్ని 2 ముద్దలు అయితే పెరుగన్నం అయితే ఇచ్చారండి. అలాగే దాల్ కూడా అయితే ఇచ్చారు. ఇంకా టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయండి. యాంబియన్స్ కూడా, హోటల్ యాంబియన్స్ కూడా బాగానే ఉంది. ఇంకా కాస్ట్లీ కూడా అయితే మాత్రం ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ ఆదియోగి అయితే వ్యూ కూడా అయితే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి. వడ్డిచ్చేది గిట్టిచ్చేది ఏం లేదండి, బేరర్ కూడా ఎవరు ఏం రారు, సెల్ఫ్ సర్వేనండి. మనమే తెచ్చుకోవాలి, మనమే తినాలి, మనమే కడుక్కోవాలి. ఇంకా అన్నీ తెచ్చుకొని అయితే ఇంకా ఫుల్గా అయితే తినేసామండి. 1 గంట మేమున్నంతసేపు హోటల్లో వర్షం అయితే పడలేదు. మేము తిని అయిపోయి అలా బయలుదేరాము, ఇలా అయితే వర్షం పడిందండి. అలాగే స్నాక్స్ కూడా తీసుకున్నాం, ఫ్రెంచ్ ఫ్రైస్. నాలాగా ఎవరైనా ఉన్నారా హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు హ్యాండ్ వాష్ ఇక్కడ పక్కన గలీజ్ ఉంటే నా చేత పాటు దాన్ని కూడా అయితే వాష్ చేస్తానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, టేక్ కేర్, బై బై.